మనం ఈరోజు ఒక అద్భుతమైన ప్రయాణం చేద్దాం. ఇది మామూలు ప్రయాణం కాదు, ఏ ప్రదేశానికో కాదు, ఏకంగా మణిద్వీపమనే ఒక దివ్యలోకానికి. పురాణాల ప్రకారం ఇది కేవలం ఒక లోకం కాదు, పరాశక్తి అయిన లలితా త్రిపురసుందరి అమ్మవారి పరమ పవిత్ర నివాసం. ఈ ప్రయాణం మనల్ని సృష్టి యొక్క మూలాల్లోకి తీసుకెళ్తుంది. సరే, ఈ ప్రయాణం మొదలుపెట్టే ముందు ఒక ప్రశ్న వేసుకుందాం. చాలా పెద్ద ప్రశ్న ఇది. అసలు ఈ సృష్టి, ఈ విశ్వం, సమయం ఇవేవీ లేనప్పుడు ఏముంది? ఆశ్చర్యంగా ఉంది కదూ! ఈ ప్రశ్నకు సమాధానమే మనల్ని మణిద్వీపం రహస్యం దగ్గరికి తీసుకెళ్తుంది. ఒక్కసారి ఆలోచించండి. భూమి లేదు, ఆకాశం లేదు, టైం అనే కాన్సెప్టే లేదు. అంతా ఒక మహాశూన్యం. మరి అప్పుడేముంది? ఆ శూన్యంలో కేవలం పరబ్రహ్మస్వరూపిణి అమ్మవారు మాత్రమే ఉన్నారు. ఆమె జస్ట్ సంకల్పిస్తే చాలు. ఆ సంకల్పం నుంచే ఈ సృష్టి అంతా పుట్టింది. మరి తనకోసం కూడా ఒక దివ్యమైన లోకాన్ని సృష్టించుకున్నారు. అదే మన మణిద్వీపం. అయితే ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. మణిద్వీపమంటే మనం ఊహించుకునే లోకాలలాంటిది కాదు. అన్ని లోకాలకంటే పైన, అత్యున్నతమైనది. అంటే ఇది మట్టితోనో రాళ్లతోనో కట్టింది కాదు. ఇది ఒక పవిత్రమైన చైతన్యం, అంటే ప్యూర్ కాన్షియస్నెస్ అన్నమాట. పూర్తిగా దైవిక శక్తితో నిండిన ఒక ప్రదేశం. మరి అంత గొప్ప దివ్యలోకానికి చేరుకోవడమెలా? అది మామూలు ప్రయాణమైతే కాదు. అది ఒక స్పిరిచువల్ జర్నీ, ఒక ఆధ్యాత్మిక యాత్ర. మరి ఈ యాత్రలో మనం దాటాల్సిన మొదటి అద్భుతం ఏంటో తెలుసా? అదే అమృత సముద్రం. వింటుంటేనే అద్భుతంగా ఉంది కదూ! మణిద్వీపం చుట్టూ ఉండేది నీళ్ల సముద్రం కాదండి, అది ఏకంగా అమృతంతో నిండిన మహాసాగరం. అంటే అందులో ఉండేది లిక్విడ్ కాదు, స్వచ్ఛమైన ఆనందాన్నిచ్చే అమృతం. ఊహించుకోండి, ఆ సాగరం నుంచి వచ్చే దివ్యమైన కాంతి ఎలా ఉంటుందో. వావ్! అయితే ఈ అమృత సముద్రాన్ని దాటి మణిద్వీపంలోకి వెళ్లడమంటే అంత సులభం కాదు, అందరికీ సాధ్యపడదు. దానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. అవేంటంటే అచంచలమైన భక్తి, అంటే ఎటువంటి సందేహం లేని నమ్మకం. తర్వాత నిజమైన జ్ఞానం. అన్నింటికన్నా ముఖ్యంగా అమ్మవారి గ్రేస్, ఆమె అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే అక్కడ ప్రతి ద్వారం దగ్గర దివ్యశక్తులు కాపలాగా ఉంటాయి. అర్హత లేని వాళ్ళని లోపలికి రానివ్వవు. సరే, అమ్మవారి అనుగ్రహం లభించింది. ఆ దివ్య ద్వారాలు దాటేశాం. ఇప్పుడు మనం మణిద్వీపంలోని అస్సలైన కోటలోకి అడుగుపెడుతున్నాం. కాని ఇక్కడో ట్విస్టుంది. ఈ కోటగోడలు రాళ్లతో కట్టినవి కావు, అవి సద్గుణాల ప్రాకారాలు. లోపలికి వెళ్తున్న కొద్దీ ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో ప్రాకారాలు, అంటే గోడలు దాటాలి. అబ్బా, ఆ గోడలెలా ఉంటాయో తెలుసా? వజ్రాలు, వైడూర్యాలు, పచ్చలు అన్నీ రత్నాలతో నిర్మించి ఉంటాయి. చూడ్డానికెంత అద్భుతంగా ఉంటాయో! అయితే విషయం అది కాదు. మొదటి ప్రాకారం దాటగానే మనస్సు స్వచ్ఛమైన భక్తితో నిండిపోతుంది. రెండోది దాటితే ఆత్మజ్ఞానం కలుగుతుంది. అలా మనం దాటే ప్రతి ప్రాకారం మనల్ని ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితికి తీసుకెళ్తుందన్నమాట. ఈ ప్రాకారాలన్నీ దాటేశాం. ఇప్పుడు మనం మణిద్వీపం యొక్క హృదయానికి, అంటే ఆ కోట మధ్యలోకి, కేంద్రానికి చేరుకున్నాం. ఇక్కడే మనకోసం అసలైన అద్భుతం, ఒక దివ్యమైన దర్శనం ఎదురుచూస్తోంది. ఆ కేంద్రంలో ఒక మహాసింహాసనం, దానిపై రాజరాజేశ్వరి అమ్మవారు కొలువై ఉంటారు. ఆమె తేజస్సు గురించి మనం ఏం చెప్పగలం? అది మాటలకందనిది. ఊహించుకోండి, కోట్లాది సూర్యులు ఒకేసారి ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అంతకంటే ఎక్కువ కాంతి. ఆమె చుట్టూ దేవతలు, మహర్షులు, యోగులు అందరూ ఆమె సేవలోనే ఉంటారు. అమ్మవారిని చూస్తే ఆమె 4 చేతుల్లో 4 వస్తువులు కనిపిస్తాయి. అవి ఆయుధాలలా కనిపిస్తాయి, కాని వాటి వెనుక చాలా పెద్ద అర్థముంది. చూద్దామా? పాశం. ఇది మన మనస్సును అటూ ఇటూ పోకుండా దైవం వైపు లాగి పట్టి ఉంచుతుంది. అంకుశం. ఇది ఆ మనస్సును కంట్రోల్లో పెడుతుంది. ఇక పువ్వుల బాణాలు, చెరకు గడవిల్లు ఉన్నాయి కదా, అవి ప్రేమకి, మన కోరికలకి చిహ్నాలు. సింపుల్గా చెప్పాలంటే మన మనస్సు, మన ఇంద్రియాలు అన్నీ అమ్మవారి కంట్రోల్లోనే ఉంటాయన్నమాట. దీనికి సంబంధించి పురాణాల్లో ఒక చక్కటి కథ ఉంది. ఒక మహర్షికి మణిద్వీపాన్ని చూడాలని విపరీతమైన కోరిక కలిగింది. దానికోసం ఆయన సంవత్సరాల తరబడి ఘోరమైన తపస్సు చేశారు. చివరికి ఆయన భక్తికి మెచ్చి అమ్మవారు ఆయనకి మణిద్వీపాన్ని చూసే వరమిచ్చారు.
ఆ మహర్షి అక్కడ పొందిన అనుభవముందే అబ్బా అది మాటల్లో వర్ణించలేనిది. ఆయన తిరిగి భూలోకానికి వచ్చారు కాని ఆయన మనసు మాత్రం అక్కడే ఆ మణిద్వీపంలోనే ఉండిపోయింది. అప్పుడు అమ్మవారు ఆ మహర్షితో ఒక మాట అంటారు. ఆ మాట చాలా చాలా ముఖ్యమైనది. "నువ్వు పొందిన ఈ అనుభవం సాధారణమైనది కాదు. ఇది కేవలం నా కృపవల్లే సాధ్యమైంది" అని. చూడండి, ఈ ఒక్క వాక్యం ఇప్పటిదాకా మనం చెప్పుకున్న మణిద్వీపం వర్ణనను ఒక ఫిజికల్ ప్లేస్ నుంచి దాని వెనకున్న అసలైన ఫిలాసఫీ వైపుకు మనల్ని తీసుకెళ్తుంది. సరే, ఇప్పుడు మనం ఈ మొత్తం కథలో అత్యంత కీలకమైన పాయింట్కు వచ్చేశాం. అసలు ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఈ మణిద్వీపమంటే ఏంటి? దాని అసలు స్వరూపం, దాని అసలు అర్థమేంటి? చూడండి, మణిద్వీపానికి 2 అర్థాలున్నాయి. బయటకు చూస్తే అది ఎక్కడో అన్ని లోకాలకు పైన ఉన్న ఒక దివ్యమైన ద్వీపం. అది ఒక అర్థం. కాని అంతకంటే చాలా లోతైన, ముఖ్యమైన ఇంకో అర్థం కూడా ఉంది. అదేంటంటే అది మన లోపల ఉండే ఒక స్థితి. మన మనస్సు ఎప్పుడైతే పవిత్రంగా, ఆనందంగా ఉంటుందో, మన హృదయంలో అమ్మవారు కొలువై ఉంటారో ఆ స్థితినే నిజమైన మణిద్వీపం అంటారు. సో, ఫైనల్గా మనం తెలుసుకోవాల్సిన అసలు నిజం ఇదే. మణిద్వీపం అనేది మనం టికెట్ కొనుక్కుని ప్రయాణించి వెళ్లే డెస్టినేషన్ కాదు. అది ఒక స్టేట్ ఆఫ్ మైండ్. మన మనసును స్వచ్ఛంగా, భక్తితో నింపుకున్నప్పుడు మనమనుభవించే ఆ పరమానందమే మణిద్వీపం. అంటే అది ఎక్కడో లేదు, మనలోనే ఉంది. సరే, చివరిగా ఒక ప్రశ్న. మణిద్వీపం ఒక ప్రదేశం కాదు, మనలోనే ఉన్న ఒక అనుభవం అని తెలుసుకున్నాం కదా. మరి మన లోపలున్న ఆ మణిద్వీపానికి మన ప్రయాణం ఎలా మొదలుపెట్టాలి, ఎలా సాగాలి? ఒకసారి దీని గురించి ఆలోచిద్దాం.